హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి దిబ్బ రొట్టె అనమాట. పెద్దగా లావుగా ఉంటుంది కదా! యాక్చువల్‌గా ఇది ఊర్లలో అయితే దీంతో కాంబినేషన్‌గా చెరుకు రసం ఉంటుంది చూసారా? అది వేసుకొని తింటారు. భలే ఉంటుందండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఊర్లో ఉన్నప్పుడు. సో, ఇప్పుడైతే మనకి ఏం దొరకవు సిటీలో కాబట్టి. ఏమో దొరుకుతాయేమో కానీ మా సైడ్ అయితే దొరకవు. మళ్ళీ భలే కాలింది కదా! మనకి నాన్ స్టిక్ ప్యాన్‌లో కన్నా దీంట్లో అయితే మంచిగా ఇలా కలర్‌గా కనిపిస్తదనమాట. సో, 2 వేశాను, సరిపోయింది. తర్వాత కొన్ని డ్రెస్సెస్ ఆల్టరేషన్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా చేయాలన్నమాట. ఈ ఆల్టరేషన్‌కి ఒకటే ఒక కస్టమర్ దగ్గర తీసుకుంటాను. అందరి దగ్గర తీసుకోను. మీకు ఆల్రెడీ తెలిసిందే హైట్ అనేది అడ్జస్ట్‌మెంట్. ప్రతిసారి చెప్తా ఉంటాను కదా! హైట్ అడ్జస్ట్‌మెంట్ అని. సో, అదే అనమాట ఇవి. ఇవన్నీ కూడా టాప్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదొక టాపు. బావుంది. క్వాలిటీ కూడా బావుంది. హైట్ వచ్చేసి వీళ్ళది 39, ఖర్చులతో కలిపి 40 అనమాట. చూసుకుంటున్నాను కరెక్ట్‌గా ఉందా లేదా అని. సో, కరెక్ట్‌గానే ఉంది. దీనికి అవసరం లేదు. ఓన్లీ టాప్ స్టిచెస్ వేస్తే సరిపోతది. తర్వాత వచ్చేసి ఈ టాపు. దీన్ని ఖచ్చితంగా మనం ఆల్టరేషన్ చేయాల్సిందే. తెలిసిపోతుంది, చూస్తేనే అర్థమైపోతది కదా! కింద బార్డర్ వచ్చింది కదా! ఈ బార్డర్ అంతా కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేయాలనమాట. ఆల్టరేషన్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే కొత్త డ్రెస్సెస్ కుట్టినట్టే అనిపిస్తది నాకైతే. దీనికన్నా కొత్త డ్రెస్సెస్ ఇంకా నయం అనిపిస్తది. అందుకని ఆల్టరేషన్స్ అనేవి ఎక్కువ తీసుకోను. తీసుకున్నదల్లా ఒకే ఒక కస్టమర్. ఆ కస్టమర్ వచ్చినప్పుడల్లా మీతో షేర్ చేస్తూనే ఉంటాను. సో, ఈ పట్టీ ఉంది కదా! ఈ పట్టీని తీసేసి పైన జాయిన్ చేయడమే. సో, ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈ వైట్ కలరు, ఇది పెద్దగా ఏం ఆల్టరేషన్ అవసరం లేదు. హ్యాండ్స్ ఉన్నాయి. హ్యాండ్స్ మాత్రం మనం చెక్ చేసుకుని హైట్ ఎంతనో చూసుకుని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇంకా హైట్‌తో పని లేదు. తర్వాత ఈ గ్రీన్ కలర్ కూడా మ్యాక్సిమమ్ హైట్ అయితే ఉంది. చూడండి, చూస్తాను 39 అలా వస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా పట్టేసుకుని చూసుకుంటే 39, ఖర్చులతో కలిపి 40. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. వీళ్ళది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా హైట్ అనే అనిపిస్తుందండి. ఇది తీసేసాను పక్కకి. ఈ ఎల్లో కలర్ కూడా అంతే. ఎల్లో కలర్ కూడా సేమ్ హైట్ చూసేసుకుని చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం ఆల్టరేషన్ అయితే ఉంది. దీనికి ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇలా కొద్దిగానే, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం కొంచెమే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది వైట్ అయితే అసలు వీళ్ళ ఉన్న హైట్ కన్నా తక్కువ ఉందండి. వీళ్ళకి ఎంత అయితే హైట్ ఉందో దాని హైట్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో, దీన్ని కూడా చెక్ చేసుకుని హైట్ ఎంత వచ్చింది ఏంటనేది. ఇది కూడా హైటు చేంజ్ చేయాల్సిందే. పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి చూసుకుని చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఆల్టరేషన్ చేసుకుని అలాగే చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వచ్చింది, ఫోల్డింగ్ చేసి కుడితే సరిపోతుంది. సో, ఇవన్నీ ఆల్టరేషన్ చేసేసిన తర్వాత ఇంకా మనకి పనులు స్టార్ట్ అయిపోయిన ఇంట్లో పనులు. అంటే మార్నింగ్ అనమాట. కర్రీ వచ్చేసి కొత్తిమీర ఎక్కువ వేసి వంకాయ కర్రీ చేస్తాను. కొత్తిమీర వంకాయ కర్రీ అనమాట. కొత్తిమీర ఎక్కువ ఉంటుంది వంకాయ కర్రీ. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా పచ్చడి చేస్తారు, కొత్తిమీర వంకాయ పచ్చడి చేస్తారు, కానీ నేను కర్రీలా చేస్తాను. ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటేనే పిల్లలు తింటారు కదా, అందుకుని. ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. వంకాయలు లాస్ట్ వీక్ తెచ్చినవి అనమాట. కొన్నేమో వైట్గా అయిపోయినాయి, అంటే 1 వీక్ దాటిపోయింది కదా. సో, ఏదైతే బాగున్నాయో అవే చూసుకుని చేస్తున్నాను. ఎన్ని ఉన్నాయో చూడండి, మొత్తానికి ఒక 5, 6 ఉంటాయి, సరిపోతాయి. ఉప్పు వేసేసాను ఫస్ట్ అయితేని. గాలి బాగా వస్తుందండి. దీనివల్ల ఏంటంటే ఆ కిటికీలోంచి గాలి వచ్చేసి మనకి ప్రాబ్లం అవుతుందన్నమాట. అస్తమాను ఆరిపోతున్నాయి. ఆరిపోవటం అంటే మొత్తం స్టవ్ ఆరిపోవటం కదా, అటు ఇటు మంట అనేది తిరగటం వల్ల గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. పోనీ క్లోజ్ చేసేద్దాము అంటే ఇక్కడ ఉన్న గాలి బయటికి వెళ్ళదు. సో, అదే ప్రాబ్లం అవుతుంది. అడ్డు పెట్టాను అనమాట. ఒక అట్టముక్క అట్టు పెట్టాను, అది అస్తమాను పడిపోతూ ఉంటుంది, నేను ఎత్తుతూ ఉంటాను. చాలా రోజులైంది మీతో మాట్లాడి కదా. చెప్పాను కదండి, కొంచెం మనం హెల్త్ కూడా చూసుకుంటేనే కదా అన్నీ చేయగలుగుతాము. కొత్త పని పెట్టాను కదా మీషోది. సో, దానివల్ల ఏంటంటే దానికి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అది ఇది అంటే కొంచెం ఎంతైనా మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. నేనైతే అన్నిటిని బ్యాలెన్స్ చేస్తానండి. ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి దబదబా అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఎవ్వరు మనకి చేసేవాళ్ళు లేరు.
కాబట్టి వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని వీలైనంత వరకు అయితే ఒక 3 డేస్కి 4 డేస్కి అయినా సరే కంపల్సరీగా పెడుతున్నాను అనమాట వీడియో అనేది. ఇవి బాగా మగ్గిపోవాలి. జస్ట్ ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను అంతే. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి తొందరగా పనులు అయిపోతున్నాయి. అది అసలు స్టిచ్చింగ్కి చేయడానికి కూడా టైం ఉండట్లేదండి అసలు. వీటితోనే సరిపోతుంది అనమాట, ఎడిటింగ్ చేయడాలు, వాయిస్ ఓవర్ ఇవ్వడాలు అలాగా. స్టిచ్చింగ్ కూడా చాలా పెండింగ్ ఉండిపోయినాయి, అవన్నీ చేయాలి. కుట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా పండగల సీజన్ వస్తుంది కదా. సో నేనైతే ఈ పొడి పొడిగా రావడానికి సేమియాని ఏం చేస్తానంటే 1.5 గ్లాసుడు అది 1 గ్లాసు తీసుకుంటే సేమియా పలుకులు 1.5 గ్లాసులు వాటర్ తీసుకుంటానమాట. కొంచెం సగం వరకు హైలో పెట్టి ఇంకా మీడియంలో పెట్టేస్తాను. అప్పుడు పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి. చూసారా, ఇలా అనమాట. ఇంత పొడిగా ఉంటేనే మా పిల్లలు తింటారు, లేదా అసలు తినరు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలా వస్తుంది అన్నమాట. 1:1.5 రేషియో. అంటే 1 గ్లాసుడు మీరు తీసుకుంటే, పలుకులు తీసుకుంటే 1.5 గ్లాసుడు వాటర్ తీసుకుని మీడియము హైలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కారము, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అవన్నీ వేసేసి కొత్తిమీర ఎంత ఉంటే అంత వేసేసేయాలి. కొత్తిమీర అనేది ఒక 2 అదైతే పడుతుందండి. అంటే 2 కట్టలు, చిన్న చిన్న కట్టలు ఉన్నాయి ఇంట్లో, 2 పడుతుంది అనమాట. ఇదిగోని ఇలాగా బాగా ఫ్రై చేసి ఇంకా కొత్తిమీర కూడా కడిగేసి శుభ్రంగా ఇందులో వేసాను. ఈ ఫ్లేవర్ మొత్తం కూడా దీంట్లోకి దిగుతుంది అనమాట, అలా ఎక్కువ వేసుకుంటే కొత్తిమీర అనేది. ఇలా ఫ్రైలా తినొచ్చు, కానీ దానికన్నా కొంచెం గ్రేవీతో తింటేనే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి బాగా మగ్గపెట్టేసి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు అయితే ఉంచేసానండి. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకో పిల్లలు రెడీ అవుతున్నారు అన్నమాట, స్నానాలు చేస్తున్నారు. ఇదిగోండి ఇంతవరకు వచ్చింది కదా, ఇంకా కొంచెం ఆయిల్ వస్తే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి పనులు. అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారండి, అక్క మిమ్మల్ని మీషోలో చూశానక్క రివ్యూ ఇవ్వడం అని. చెప్పాను కదండి మొన్న మీకు, అది పర్మిషన్ అయితే వచ్చింది మనకి. అంటే రిటర్న్ పెట్టుకున్నా కూడా ఇంకా మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. రిటర్న్ పెట్టేసుకోవచ్చు, ఏమనరు మనల్ని. అంటే బ్లాక్ చేయడాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో మనం మీషో కంటెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన వీడియోస్ని వాళ్ళ ఛానల్లో పెడతారు, అదే వాళ్ళ యాప్లో పెట్టుకుంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కామెంట్ చేశారనమాట. ఎంతోమంది, అక్క మిమ్మల్ని చూశాను, మీరు యూట్యూబర్ అండి, యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడతారని కొంతమంది అడిగారనమాట. అలా చూసి ఎక్కువ మీషోని వాడతారు కదా జనాలు. సో దాంట్లో నేను కనిపించేసరికి చాలామంది చూసారనమాట. సో ఇలాగా మనల్ని స్టార్టింగ్లో వెనకాలకు లాగేస్తూ ఉంటారండి నెగిటివ్ కామెంట్స్ తోటి. సో వాటిని అన్నిటిని తట్టుకుని మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడిగేస్తే ఇంకో సక్సెస్ అనేది ఇలా వస్తుంది. ఇది ఒక సక్సెసే కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒకరైనా నన్ను పలకరిస్తారనమాట, మీరు యూట్యూబర్ కదా, మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటానని. కొంతమంది చూస్తారు కానీ మాట్లాడరు, మరి ఎందుకో తెలియదు కానీ. అలాగా మొత్తం మీద ఫైనల్గా మనకంటూ ఒక గుర్తింపు అయితే వచ్చింది. అది ఫేస్ చూపిస్తూ వీడియో తీయటం వల్లనే మనకు కొంచెం క్రేజ్ అనేది వస్తుంది అనమాట. పైగా మన అన్నీ కూడా మంచి మోటివేటెడ్ వీడియోస్, ఎడ్యుకేటెడ్ ఛానల్ ఉన్న వీడియోస్ కాబట్టి మనకంటూ ఒక పేరు అనేది బాగుంటుంది. ఏది పడితే అది వీడియోస్ పెట్టాం కదా. చక్కగా ఎడ్యుకేషన్ ఛానల్ని రన్ చేస్తూ, ఇలా వ్లాగ్స్ చేస్తూ ఇంట్లోనే డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, బయటికి అసలు నేను చేసినట్టు మీరు చేశారనుకోండి, బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరమే లేదండి, అంత చక్కగా ఉంటుంది. ఇంట్లో ఉండి జాబ్ చేసే ఏదైనా వర్క్ ఉంటే చూడండి అని అడిగారండి. సో మోస్ట్లీ అయితే నాకు టైలరింగ్ అయితేనే ఈ మధ్యన బాగా రన్ అవుతుంది. ఎందుకంటే వాటిలోనే ఎక్కువ మనకి వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఈ మధ్యన అన్నీ కూడా కస్టమైజేషన్ మాత్రమే చేయించుకుంటున్నారు. సో చిన్నది ఈ టైలరింగ్ చేయటం వల్ల బయట డబ్బులు రావడం కాదండి, మీ డబ్బులు మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆల్టరేషన్ కానీ ఏవన్నా సరే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు చక్కగా. మీరే చేసేసుకుంటే ఇంకా బయటికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. సో అది బెనిఫిట్. ఇంకా ఇంట్లో కూర్చొని చేసేవాల్సింది ఏముంది, రివ్యూస్ ఒకటి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ వెళ్తే వాళ్ళే పర్మిషన్ ఇస్తారు చక్కగా విష్ లింక్లో అని. కనీసం ఒక 2-3 వేలైనా సంపాదించుకోవచ్చు. అది లేదు అనుకుంటే నేనైతే టైలరింగ్ సంబంధించి మాత్రం చెప్పగలుగుతాను, ఇంకా వేరేవైతే నాకు అంతగా ఐడియా లేదు. అంటే మళ్ళీ ఫుడ్ అంటారా, ఫుడ్ లైసెన్స్ అవన్నీ కావాలి.
అవన్నీ చూసుకుని మళ్ళీ చేసుకోవాలి. సో చూడండి, ఏదైతే మీకు మళ్ళీ శారీస్ బిజినెస్ చేయొచ్చు కదక్క అంటారు. నాకు వాటి మీద ఏం ఇంట్రెస్ట్ లేదండి. నాదంతా కూడా టీచింగ్ మా వైపే ఉంటుందన్నమాట. అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన వాటి మీద ఇంట్రెస్ట్. ఆ చీరలు అమ్మడాలు నా వల్ల కాదు. నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎప్పుడు అదే స్టార్ట్ చేసేదాన్ని. సో ఎప్పుడైనా సరే ఒక 10 మందికి అలాగా నేర్పించడం వల్ల నాకు కాకుండా అవతల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అది. చీరలో బిజినెస్ చేయమని చాలామంది చెప్పారు. ఎందుకక్క మీరు చేయట్లేదని. నాకు అసలు అలాంటి ఇంట్రెస్టే లేదు నాకు అసలు. నేను నేర్చుకోవాలి, ఇంకో 10 మందికి నేర్పించాలి. దానివల్ల డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకెందుకు. మళ్ళీ ఆ చీరలు అవన్నీ కూడా అవన్నీ తీసుకురావడాలు ఏంటంటే, ఇప్పుడు నేను సింగిల్ బ్యాటింగ్ అండి, నాది సింగిల్ హ్యాండ్ బ్యాటింగ్ అనమాట. నేను అన్నీ చూసుకోవాలి కదా. ఆయన పొద్దున వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వస్తారు. ఇవన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఈ చీరలు తీసుకెళ్తారు. కొరియర్ కూడా చేయరిన. కొరియర్ చేసి రండి, అక్కడ ఇచ్చేసి రండి అన్నా సరే వెళ్ళారనమాట. ఇంకా నాకు అవన్నీ కుదరవని అంటారు. ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు అవన్నీ ఎందుకు తలనొప్పి అని చెప్పేసి నేను అవి ఏం పెట్టుకోలేదు. చక్కగా మదీనా వెళ్ళిపోతే బోల్డ్ ఉంటాయండి కట్ పీసెస్ కానీ అవన్నీ కూడా. మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మీకు అలాంటి బిజినెస్ ఏమన్నా పెట్టుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం వెళ్ళి కట్ పీసెస్ అవన్నీ కూడా అమ్ముకోండి. కానీ ఇంటి దగ్గర అమ్మే కన్నా ఒక ఛానల్ స్టార్ట్ చేసుకుని అమ్ముకుంటేనే బెస్ట్. ఏ తలనొప్పి ఉండదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వరు సరిగ్గా. అదొక పెద్ద తలనొప్పి. అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్